ఇంత ఇల్లు కట్టుకున్నావు, దేవుడి గది పెట్టుకోవారా అంటే ఎందుకు పాపం దేవుడికి మళ్ళీ ఒక గది కూడా కావాలన్నా? ఉన్న దాంట్లోనే ఇరుకిరుకు అప్పటికే 3 బెడ్రూములు. ఎంతండి ఒక్కొక్క బెడ్రూమ్ అంటే ఇంక ఏదోనండి సర్దుకుంటున్నాము అక్కడికక్కడికే. మా పెద్దమ్మాయికి ఒకటి, మా చిన్నవాడు ఉన్నాడు కదా వాడికి ఒకటండి, ఇదిగో మాకొకటి, ఇదే గెస్ట్ వస్తే ఒకటి. ఇలా బెడ్రూములు పెంచుకుని, హాలు పెంచుకుని, ఇంటి ముందు తోట 4 మొక్కలు లేకపోతే ఎట్లా అండి? అన్ని పిచ్చి మొక్కలు, అన్నీ ఒక్కటన్నా ఫలవృక్షము పుష్పవృక్షము ఉండదు. అన్నీ ఇవి తయారు చేసుకొని ఇంకా దేవుడికంటే ఒక గది ఇంత, ఇప్పుడు నా ముందున్న ఇంత పెద్దది కాదు, దీంట్లో ఒక 20 30 అవుతాయి. దేవుడికి ఒక చిన్న చెక్క ఒకటి కొట్టి దాంట్లో గణపతి, అమ్మవారు, రాఘవేంద్ర స్వామి, మహాలక్ష్మీదేవి అందరినీ పడేస్తాం. వాళ్ళు ఏమన్నా ఇరుకురా నాయన నన్ను ఇక్కడ పడేశారేనా? ఏ దేవత అయినా అంటుందా మీతో? ఏ దేవత మాట్లాడరు. వాళ్ళు దేవతలు కాబట్టి మనల్ని అనుగ్రహిస్తారు కాబట్టి ఓ చిన్న చెక్కలో పడేసి ఇంకా అక్కడ లేనిపోని దేవతలు, మనకు నచ్చిన దేవతలు, ఈ దేవత ఆ దేవత, అందులో గురుగారు నవగ్రహాలను పెట్టుకోవచ్చా, ఇంట్లో పెట్టుకోకూడదు అంటారే అన్నాడు. మళ్ళీ నవగ్రహాలు